నేను ఇవాళ మీకు టమాటా పచ్చడి ఎలా చేయొచ్చో చూపిస్తాను. చాలా చాలా సింపుల్ అండి. పెద్దగా ఏం అవసరం లేదు దీనికి మంచి పండుగా ఉన్న టమాటాలు, అంటే మనకి ఎంత పచ్చడి కావాలో అన్ని టమాటాలు తీసుకోండి. తర్వాత పచ్చిమిరకాయలు ఎలా చూడాలి అంటే, ఇప్పుడు ఒక టమాటాకి 2 పచ్చిమిరకాయలు క్యాలిక్యులేట్ చేసుకోండి, కారం సరిపోతుంది. అలాగా 5 టమాటాలు కాబట్టి 10, 12 మన కారాన్ని బట్టి. అంటే ఇప్పుడు నేను ఇది ఎందుకు ఇంత వివరంగా చెప్పాల్సి వస్తుంది అంటే, అస్సలు వంట రాని వాళ్ళు టమాటా పచ్చడి చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలో కూడా తెలియని వాళ్ళ కోసం, ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. బాగా వంటలు తెలిసి వంట విషయంలో పండిపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. అందుకని వంట వచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి, వంట రాని వాళ్ళు చూడండి. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ పార్ట్ అది తీసేసి ఈ కట్ చేసుకొని 1 స్పూన్ నూనె వేసి ఇవి వేపుకోవాలి. ఇవి 2 కలిపి కూడా వేపుకోవచ్చు, విడివిడిగా కూడా వేపుకోవచ్చు, నష్టమే లేదు. ఇవి ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను నేను మీకు. అయితే దీంట్లోకి కొంచెం 1 స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు, రుచికి సరిపడినంత ఉప్పు కావాలి. ఏ ఉప్పు అయినా తీసుకోవచ్చు, కల్లుప్పు అయినా మామూలు ఉప్పు అయినా. ఇంక ఇందులో చింతపండు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టమాటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కాబట్టి. ఇంకా కావాలంటే ఇందులో కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా, నువ్వులు, వేరుశనగపప్పు, మన ఇష్టం, ఏవైనా వేసుకోవచ్చు. అప్పుడు దాన్ని టమాటా పచ్చడి అనలేం, ఇంకేదో పేరు పెట్టారనమాట. ఇది మాత్రం ప్యూర్లీ టమాటా పచ్చడి. సరేనా? ఇది ఎలా చేద్దామో చూద్దాం. నేను ఈ పచ్చడిని రోటిలో చేయాలనుకుంటున్నాను. అందుకోసమని నేను పచ్చిమిరపకాయలు ముందు వేసుకుంటున్నాను అన్నమాట. టమాటాలు పచ్చిమిరపకాయలు కలిపి వేపచ్చు, కాకపోతే మనం రోట్లో వేసి నూరేటప్పుడు పచ్చిమిరపకాయలు అంతగా నలగవన్నమాట. సో ఇవి ఫస్ట్ వేపి పక్కన పెట్టేసుకుంటే తర్వాత టమాటాలు వేసుకోవచ్చు. లేదు నేను మిక్సీలో చేసుకుంటాను అని మీరు అనుకునేటట్టయితే 2 కలిపి వేపేసుకోండి. ఇవి ఎక్కువని కదా, తీసేద్దాం. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. అవి కొంచెం మగ్గి బాగా ఉడికినట్టు అయిన తర్వాత తీసేయచ్చు. అప్పటి వరకు కొంచెం సిమ్లో పెట్టి వేపుకుంటూ ఉండండి. టమాటాల్లో ఈ స్టెమ్ పార్ట్ తీసేయాలండి. చాలామంది తీయరు, కానీ ఇది ఖచ్చితంగా తీసేయాలి. ఇది తీసేసి కట్ చేసుకున్నాకే వేపుకోవాలి. ఇది కంపల్సరీగా తీసేయండి, సరేనా? టమాటాలు బాగా మగ్గినాయి కదా, ఇప్పుడు ఆపేద్దాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం నూరుకుందాం. ఫస్ట్ రోట్లో కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర నలిగిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. నేను ఉప్పు టమాటాలు ఉడికించేటప్పుడే వేసేసాను, అంటే కల్లుప్పు వాడాను కదా. అది కొంచెం కరుగుతుందని అందులోనే వేసేసాను అనమాట. వెల్లుల్లిపాయలు నలిగినాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర కొంచెం మెత్తగా నలగాలన్నమాట. అప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇట్లా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు బాగా నలిగిపోవాలి. దాని తర్వాతే టమాటాలు. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. మరి పూర్తిగా ఏం చల్లారలేదు, కొంచెం గోరువెచ్చగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దీన్ని దంచొద్దు, దీన్ని ఇలా రుబ్బినట్టుగా అనాలి. దంచితే చింది మొహం మీద పడుతుంది అన్నమాట. దీనికి పొత్రం పెట్టాల్సిన అవసరం ఏం లేదు, రోకలతోనే అయిపోతుంది.
ఇది మరీ పేస్ట్ లాగా ఉండదండి, కొంచెం కచ్చాబద్దాగానే ఉంటుంది. అలా ఉంటేనే బాగుంటుంది. ఇది అన్నంలో తిన్నా దోశలతో తిన్నా బాగుంటుంది. నేను ఉప్పు చూశాను, నాకు సరిపోయింది. ఒకవేళ మీకు సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాం. చూసారా, ఇట్లా కచ్చాబద్దగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అన్నంలో తింటున్నప్పుడు మధ్య మధ్యలో టమాటా ముక్కలు, వెల్లుల్లిపాయల ముక్కలు వస్తుంటే బాగుంటుంది. అదే మిక్సీలో వేస్తే కూడా బాగానే ఉంటుంది, కాకపోతే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. దీనికి ఒక రుచి, దానికి ఒక రుచి. ఇప్పుడు దీన్ని మనం ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని కావాలి అంటే మనం తాలింపు పెట్టుకోవచ్చు, తాలింపు పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఒకవేళ తాలింపు పెట్టుకోదలుచుకుంటే కొంచెం లైట్గా ఇంగువ వేసి ఒక 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోండి. నాకైతే ఇలా ఉన్నా కూడా ఓకే. ఓకే, గుమ్మగుమ్మలాడే రోటి పచ్చడి, టమాటా పచ్చడి మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. పని అయిపోగానే రోకలి కూడా కడిగి పక్కకు పెట్టేయటం, ఇది కూడా పచ్చడిలో ఒక భాగమే. పచ్చడి నూరిన వెంటనే రోలి శుభ్రంగా కడిగేయాలి. సరేనా?